ఓం నారాయణ ఆది నారాయణ. 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 ఒకసారి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు పర్యటనకై బయటికి వెళ్ళి వచ్చినాక ఆశ్రమంలో సేవ చేసేవారు ఇద్దరు సేవకులు ఉన్నారు. ఆ సేవకుల్లో ఒక సేవకుడు అరే అని ఒకరిని పిలిచాడు, పక్కనున్న సేవకుడిని. ఆ సేవకుడు కోపం వచ్చి గొడ్డలు తీసుకొచ్చి మెడ మీద కొరికాడు. అప్పుడు ఈ సంభాషణ స్వామివారికి తెలియకుండా తర్వాత పర్యటన ముగించి వచ్చిన తర్వాత స్వామివారు అడిగారు, ఎవరిది తప్పు అన్నారు. అక్కడ ఉన్నవారు అతన్ని అమర్యాదగా పిలిచినందుకు అతన్ని కోపము తట్టుకోలేక అతని మీదకి గొడ్డలు తీసుకెళ్ళి మెడ కొరకడం జరిగిందన్నారు. అప్పుడు వెంకటేశ్వర అన్నారు, అయ్యా, మొదట కదిలిచ్చిన ఆయనకి 300 ఖర్చు రాయండి, తర్వాత ఆయనకి 100 ఖర్చు రాయండి అన్నారు. అంటే ఇక్కడ తప్పు ఎవరు చేసినా, ఆ తప్పుని ఎవరు సమర్థించినా వారికి కూడా లెక్క సరిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు ఇద్దరు రియలైజ్ అయ్యి భగవాన్ వెంకటేశ్వర వారికి దగ్గరికి వచ్చి స్వామివారిని అర్థించారు. స్వామి, ఈ ఖర్చు అంటే ఏంటి అంటే, అయ్యా, ఈ ఖర్చు ఎలా పోతుంది స్వామి అని ఆ ఇద్దరు అడిగారు. ఏముందయ్యా, అనగవిస్తేనే కదా పోయేదన్నారు. అంటే మనం భగవంతుడి దగ్గర భగవంతుడి స్వరూపము నిత్యాగ్నితుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి కూడా వాళ్ళు తెలుసుకోలేదు. గురువు దగ్గర ఉన్న, పెద్దల దగ్గర ఉన్న, అట్లాగే దైవం దగ్గర ఉన్న, దేవాలయాల్లో ఉన్న మన నోరు అదుపులో ఉండాలి. అదుపులో లేకపోతే ఇప్పుడు ఆ సేవకుల్లాగా మనకు కూడా ఖర్చు పడుతుంది. అందుకని ప్రతి ఒక్కరం కూడా మనం ఏది కూడా కోపాన్ని అధిగమించాలి. కోపాన్ని అధిగమిస్తేనే ఏదైనా మనం సాధించగలుగుతాం. ఇది మనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నియమం. అందుకని భగవాన్ వెంకటేశ్వర ఇద్దరికీ ఖర్చు రాశారు. ఎవరి యొక్క తప్పు ఎక్కువగా ఉందో ఆ తప్పుని బట్టి ఖర్చు రాశారు. ఇది ఎలా పోతుంది స్వామిని అడిగితే అనగిస్తే పోతుంది కదా అని చెప్పారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి కానీ, మందిరానికి కానీ, గురువుల దగ్గర కానీ, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మన నోరుని అదుపులో పెట్టుకోవాలని ఈ లీల ద్వారా మనకు తెలుస్తుంది. ఓం నారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయకుంఠాపురం సంగంజాగరం, తెనాల నుండి సంగంజాలం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళి మరో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయకుంఠాపురంలో ప్రతినిత్యం హోమం తర్వాత యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడుతున్నాం. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.